ప్రముఖ నటి వనిత విజయ్ కుమార్ 4వ పెళ్లికి సిద్ధమైంది. కొన్నాళ్ల క్రితం ఈ విషయమై రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు అవి నిజమని తేలిపోయాయి. తనకు బాగా తెలిసిన వ్యక్తి రాబర్ట్ అనే కొరియోగ్రాఫర్ నే మనవాడబోతుంది. అక్టోబర్ 5న వీరి వివాహం జరగనుందని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఇప్పటికే 3 పెళ్లిళ్లు చేసుకుని వారికి విడాకులు ఇచ్చేసిన ఈ బ్యూటీ తాజాగా 4వ పెళ్లికి సిద్ధమైంది. అయితే పెళ్లికి వచ్చిన కూతుర్ని పెట్టుకుని అల్లుడు వచ్చే స్టేజ్ లో మళ్లీ మ్యారేజ్ కి సిద్ధమైంది. ప్రముఖ నటీనటులు మంజుల విజయ్ కుమార్ల కూతురే వనిత విజయ్ కుమార్. ఈమె తెలుగు కంటే ఎక్కువగా తమిళ, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించింది. ఇక ఈమె టాలీవుడ్ లో దేవి చిత్రం చేసింది. అలాగే నరేష్, పవిత్ర లోకేష్ కలిసి నటించిన మల్లి పెళ్లి సినిమాలో నరేష్ 3వ భార్య రమ్య రఘుపతి క్యారెక్టర్ లో నటించి మెప్పించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే 3 పెళ్లిళ్లు చేసుకుంది. తాజాగా 4వ పెళ్లి చేసుకోబోతున్నట్లు తన ప్రియుడిని పరిచయం చేసి పెళ్లి డేట్ కూడా అనౌన్స్ చేసింది. వనిత విజయ్ కుమార్ మొదట ఆకాష్ కుమార్ ని పెళ్లి చేసుకుంది. ఆయనతో కొడుకు, కూతురు పుట్టాక విడాకులు ఇచ్చేసి తర్వాత బిజినెస్ మ్యాన్ అయినటువంటి ఆనంద్ జయదర్శన్ ని రెండో వివాహం చేసుకుని ఆయనతో కూడా ఓ కూతురికి జన్మనిచ్చింది. కానీ ఆయనతో కూడా ఎక్కువ రోజులు కలిసి ఉండలేకపోయింది. ఆ తర్వాత కొరియోగ్రాఫర్ రాబర్ట్ తో డేటింగ్ లో ఉండి సడన్ గా ఫోటోగ్రాఫర్ అయినటువంటి పీటర్ పాల్ ని 3వ పెళ్లి చేసుకుంది. అయితే ఆయనతో కూడా బ్రేకప్ అయ్యాక నేను పీటర్ ని పెళ్లి చేసుకోలేదు, కేవలం నిశ్చితార్థం మాత్రమే చేసుకున్నాను అంటూ ట్విస్ట్ ఇచ్చింది. అయితే తాజాగా 3వ బాయ్ ఫ్రెండ్ అయినటువంటి కొరియోగ్రాఫర్ రాబర్ట్ తో మళ్ళీ ప్యాచప్ అయి ఆయనతో పెళ్లికి రెడీ అయిపోయింది. ప్రస్తుతం వనిత విజయ్ కుమార్ వయసు 43 ఏళ్లు. ఈమె కూతురు జోవిక కూడా బిగ్ బాస్ తమిళ సీజన్ 7 లో పోటీ పడింది. ఇప్పుడు ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు పోటీ పడుతుంది. ప్రేమలు, బ్రేకప్లు, అలాగే వివాహాలు, డైవోర్సులు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.